Welcome students and my dear parents. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కంబైన్డ్ కౌన్సిలింగ్ సంబంధించి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడంతో పాటు కంబైన్డ్ కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, మీ మెరిట్ లిస్ట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సెకండ్ వన్, ఇప్పుడు ఇచ్చిన కౌన్సిలింగ్లో మనకు ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో కౌన్సిలింగ్ ఉంటుంది. ఇచ్చిన ర్యాంక్ వైజ్గా స్టూడెంట్స్ అయితే కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అటెండ్ అయ్యే టైంలో మీరు ఏమేమి తీసుకెళ్ళాలి, ఎవరు ఏ ర్యాంక్ నుంచి ఉన్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, సో కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ వన్ బై వన్ క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వని స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే మీరు బైపీసీ సంబంధించి మెంటర్షిప్ తీసుకుంటే ఈ కంబైన్డ్ కౌన్సిలింగ్తో పాటు మీకు ఫార్మసీ కౌన్సిలింగ్ సపరేట్గా ఉంటుంది, నర్సింగ్ కౌన్సిలింగ్ సపరేట్గా ఉంటుంది, పారామెడికల్ కౌన్సిలింగ్ సపరేట్గా ఉంటుంది. ఈ 4 కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఒకే మెంటర్షిప్లో కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ మీకు కామెంట్లో డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. మెంటర్షిప్ జాయిన్ అవుతే మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ అందరూ చేయాల్సింది, ఇక్కడ ఉన్న మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని మెరిట్ లిస్ట్లో మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోండి. మెరిట్ లిస్ట్లో ఆల్మోస్ట్ మనకు 140 పేజెస్ వరకు ఉన్నాయి. 70,000 ర్యాంక్ వరకు కూడా, లాస్ట్ ర్యాంక్ వరకు కూడా మెరిట్ లిస్ట్లో డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇందులో మీ నేమ్ చూసుకొని అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. ఎందుకంటే మిస్టేక్ అవుతే కనుక మీరు మిస్టేక్ కరెక్షన్ చేసుకోవడానికి ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మిస్టేక్ ఉంటే కనుక. మీ కేటగిరీ కరెక్ట్గా వచ్చిందా, జెండర్ కరెక్ట్గా వచ్చిందా, మీ ర్యాంక్ కరెక్ట్గా వచ్చిందా అనేది అన్ని డీటెయిల్స్ ఫస్ట్ వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మీరు కౌన్సిలింగ్ ఎప్పుడు అటెండ్ అవ్వాలి, కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందంటే కనుక ఇక్కడ షెడ్యూల్ ఇచ్చారు చూడండి. ఇది ఓన్లీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మాత్రమే. ఎందుకు చెప్తున్నాను అనేది మీకు ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఇంకా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, అవసరమైతే ఫోర్త్ ఫేజ్ కూడా కండక్ట్ చేయడానికి ఉంటుంది. సో ఇందులో మరి షెడ్యూల్ ప్రకారం ఎప్పుడెప్పుడు ఎవరికి ఉంది అంటే ఒకసారి చూడండి. 19th నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్లో కౌన్సిలింగ్ ఉంటుంది. మీరు కరెక్ట్గా ఆఫ్లైన్ అంటే మరి ఎక్కడికి వెళ్ళాలంటే కనుక రాజేంద్ర నగర్, హైదరాబాద్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఆడిటోరియం ఉంటుంది. అక్కడికి వెళ్తే మీకు రాజేంద్ర నగర్లో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అంటే మీకు అందరు చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ ఆడిటోరియంలోకి మీరు ఎంటర్ అవుతే అక్కడే మీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్లో మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే ఒకసారి డేట్స్ చూడండి. 19th నుంచి స్టార్ట్ అవుతుంది, 23rd వరకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. మరి అందరికీ కౌన్సిలింగ్ ఉంటుందా అంటే కాదు. ఒకసారి క్లియర్గా చూడండి. 19th రోజు 10 AM మీకు స్టార్ట్ అవుతుంది. 9:30 లోపు మీరు అక్కడ ఉంటే బెస్ట్. ర్యాంక్ 173 నుంచి 1450 వరకు ఉన్న వాళ్ళు మాత్రమే 19th రోజు అటెండ్ అవ్వాలి. అందులో ఎవరెవరు అంటే కనుక అన్ని కేటగిరీ స్టూడెంట్స్, ఫార్మర్, నాన్ ఫార్మర్, రూరల్, నాన్ రూరల్ కోటా అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ 20 రోజు సేమ్ అందరూ అటెండ్ అవ్వచ్చు. 1453 ర్యాంక్ నుంచి 2197 వరకు. 21st రోజు అన్ని కేటగిరీ స్టూడెంట్స్ 2204 నుంచి 2897 ర్యాంక్ వరకు. 22nd రోజు అన్ని కేటగిరీస్ నాన్ రూరల్, రూరల్, ఫార్మర్, నాన్ ఫార్మర్ కోటా అందరూ మీరు 2009 నుంచి 3599 ర్యాంక్ వరకు. ఇంకా ఫైనల్గా లాస్ట్ 23rd రోజు 3603 నుంచి 4499 వరకు ర్యాంక్ ఉన్న వాళ్ళు ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మరి మా ర్యాంక్ ఇంకా 5000 నుంచి ఇంకా ఎక్కువ ఉంది కదా, మరి మాకు కౌన్సిలింగ్ ఉండదా అంటే ఉంటుంది. ఇంకా సెకండ్ ఫేజ్ ఉంటుంది, అవసరం ఉంటే థర్డ్ ఫేజ్ ఉంటుంది, ఫోర్త్ ఫేజ్ కూడా ఉంటుంది. మీకు నెక్స్ట్ ర్యాంక్ వైజ్గా నెక్స్ట్ ఏదైతే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారో అప్పుడు మళ్ళీ మీకు డేట్స్ ఇస్తారు. వీళ్ళు 23rd వరకు ఇచ్చారు కాబట్టి వీళ్ళది కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ షెడ్యూల్ వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఇంకా 5000 పైన ర్యాంక్ ఉన్న వాళ్ళకి మళ్ళీ కౌన్సిలింగ్ ఉంటుంది, అప్పుడు మీరు అటెండ్ అవ్వచ్చు. ఇది ఓన్లీ కంబైన్డ్ కౌన్సిలింగ్ అన్ని కోర్సెస్ సంబంధించి. మీకు మళ్ళీ ఇంకా ఇందులో పేమెంట్ కోటా కూడా ఉంది కదా, మరి పేమెంట్ కోటా ఎప్పుడు ఉంటుందంటే పేమెంట్ కోటాకు సంబంధించి కౌన్సిలింగ్ మీకు సపరేట్గా కండక్ట్ చేస్తారు ఈ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే టైంలో. సో దానికి కూడా మళ్ళీ సపరేట్ షెడ్యూల్ ఇస్తారు, అప్పుడు మీరు అటెండ్ అవ్వచ్చు. ప్రజెంట్ పేమెంట్ కోటాది కాదు, నార్మల్ కోటా మీకు కౌన్సిలింగ్ సంబంధించి. మరి మీరు ఏమేమి తీసుకెళ్ళాలి, ఎంత ఫీ పే చేయాలి అంటే కనుక డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ ఇప్పుడు
ఈ ర్యాంక్ వరకు ఎవరైతే చెప్పడం జరిగిందో వాళ్ళందరూ ఈ సర్టిఫికెట్స్ అన్నీ కంపల్సరీగా మీకు ఏవి అప్లికేబుల్ అవుతాయో అవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళండి. దీంతో పాటు ఫీ అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఫీ అమౌంట్ మీకు సీట్ అలాట్ అయిందనుకోండి, ఫీ అమౌంట్ అయితే కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీ అమౌంట్ చూడండి, అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ ఈ కోర్సెస్కి అయితే ఫస్ట్ సెమిస్టర్ 49,560 రూపీస్. వెటర్నరీ బీఎఫ్ఎస్సికి ఇక్కడ 69,400, 52,770 ఇది పర్ యానం, ఇది పర్ సెమిస్టర్. ఇంకా నెక్స్ట్ హార్టికల్చర్ సంబంధించి పర్ సెమిస్టర్ 48,595 రూపీస్. సో మీకు సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ఫీ అమౌంట్ తీసుకెళ్ళాలి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి క్లియర్గా. క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఆల్ రిలవెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్, ఫెయిలింగ్ విచ్ ద క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ సెల్ బి రిజెక్టెడ్. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా తీసుకెళ్ళాలి. మిస్ అవుతే కనుక క్యాన్సిల్ చేస్తారు. అలాగే మీకు సీట్ అలాట్ అవుతే సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు పే రిక్వెస్టెడ్ ఫీ ఇంక్లూజివ్ ఆఫ్ డిపాజిట్ ఇమీడియట్లీ, ఫెయిలింగ్ విచ్ ద సీట్ షెల్ బి స్టాండ్ క్యాన్సల్డ్. మీరు ఇప్పుడు చూపిస్తున్న ఫీ అమౌంట్ పే చేయకపోయినా, సర్టిఫికేట్స్ తీసుకెళ్ళకపోయినా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ ఫీ అమౌంట్ పే చేయాలి. సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అందరూ మీ మెరిట్ లిస్ట్లో చూసుకున్న తర్వాత కంప్లీట్గా మరొకసారి ఇప్పుడు ఎవరికైతే కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందో కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. మెరిట్ లిస్ట్లో మీకు డౌట్ ఉంటే ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మీకు డీటెయిల్స్ ఇవ్వడంతో పాటు ఇక్కడ మనకు డే వైజ్గా ప్రతిరోజు ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి అనేది కూడా మనకు మళ్ళీ లిస్ట్ అవుట్ వస్తుంది. వచ్చినప్పుడల్లా మీకు ఇన్ఫామ్ చేస్తాను. అంటే 19th రోజు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత 7 or 8 PM వరకు 19th కౌన్సిలింగ్లో ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, ఎన్ని వేకెంట్ ఉన్నాయో తెలుస్తుంది. మళ్ళీ 20 రోజు, 21st ఇలా ప్రతిరోజు వేకెంట్ సీట్స్ లిస్ట్ వస్తుంది. వచ్చినప్పుడు మీకు వెంటనే ఇన్ఫామ్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ డే కౌన్సిలింగ్లో మీకు సీట్ ఎక్కడ వస్తుంది అనేది మీరు సీట్స్ ఉన్నదాన్ని బట్టి ఒక అవగాహనకైతే రావచ్చు. కన్ఫర్మేషన్ అనేది మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవుతూనే తెలుస్తుంది. సో అందరూ ఇంకా మీ ర్యాంక్స్ ఇచ్చిన వాళ్ళు రెడీగా ఉండండి. కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 కాపీస్ జిరాక్స్తో పాటు ఫీ అమౌంట్ కూడా ప్రతి ఒక్కరూ రెడీ చేసుకోండి. చాలామందికి ఇక్కడ ఓన్లీ 5,000 వరకే పిలిచారు కదా, మా కౌన్సిలింగ్ ఉండదా, మేము అప్లై చేశాం కదా అంటే ఉంటుంది, కానీ వెయిట్ చేయాలి. అందరికీ ఒకేసారి కౌన్సిలింగ్ కండక్ట్ చేయరు. ఇది ఆఫ్లైన్ కాబట్టి షెడ్యూల్ వైజ్గా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అంటూ ఫిల్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ వంతు వచ్చేంత వరకు కంపల్సరీగా వెయిట్ చేయాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడే మా ర్యాంక్ పిలవలేదు కదా, ఇంకా మాకు సీట్ రాదా అని మాత్రం అనుకోవద్దు. అందరికీ ఎక్కడ వరకు సీట్స్ ఇవ్వాలో అక్కడ వరకు ఇచ్చి అన్ని సీట్స్ ఫిల్ చేయడం వరకే ఉంటుంది. కాబట్టి వెయిట్ చేయండి ప్రతి ఒక్కరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెంటర్షిప్ జాయిన్ అవుతే మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ సంబంధించి ఫీ పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. థ్యాంక్ యూ.